ఎప్పుడైనా 5 రొట్టెలతో 5,000 మందికి భోజనం పెట్టన సాధ్యమా అని ఆలోచించారా? ఒకరోజు వేలాది మంది ప్రజలు అరణ్యంలో యేసును వినడానికి వచ్చారు. సాయంత్రం అయ్యేసరికి అందరికీ ఆకలి వేసింది. శిష్యులు యేసుతో చెప్పారు, ప్రభువా, ప్రజలను పంపించండి, వాళ్ళు వెళ్ళి ఆహారం కొనుక్కోవాలి. కాని యేసు చెప్పాడు, వాళ్లకు మీరు తినడానికివ్వండి. శిష్యుల దగ్గర చూసినప్పుడు కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అంత తక్కువ ఆహారం 1,000 మందికి ఎలా సరిపోతుంది? యేసు ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూశాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచడం ప్రారంభించాడు. ఆశ్చర్యం! అందరూ తిన్నారు, ఇంకా తృప్తిగా తిన్నారు. చివరికి మిగిలిన ముక్కలను సేకరించినప్పుడు 12 బుట్టలు నిండిపోయాయి. ఈ అద్భుతం ఒక సత్యాన్ని చెబుతుంది. మన దగ్గర ఉన్న చిన్నదాన్ని దేవునికిస్తే ఆయన దాన్ని గొప్ప ఆశీర్వాదంగా మార్చగలడు.